బ్యాక్ 3 రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన స్మగ్లర్ వీరప్పన్ పోలీసులకు ఎలా చిక్కాడు, ఎలా హతమయ్యాడు? కిల్లర్ వీరప్పన్ కోసం పోలీసులు సాగించిన వేట, పనిన వ్యూహం ఎలాంటిది? 13 ఏళ్లుగా ప్రశ్నలుగానే మిగిలిపోయిన వీటికి ఇప్పుడు సమాధానాలు లభించనున్నాయి. ఓ ఐపీఎస్ ఆఫీసర్ రాస్తున్న పుస్తకంలో కొంత సమాచారం బహిర్గతం కావడంతో వీరప్పన్ను ఎలా వేటాడారో తెలుస్తుంది. ఏనుగుల్ని హతమార్చిన భయంకర స్మగ్లర్. తొంభై 7 మంది పోలీసులను బలిగొన్న కిరాతకుడు. నూట 84 మంది సామాన్యులను చంపేసిన బిగ్గెస్ట్ ఏసియా మ్యాన్ హంటర్. కిల్లర్ స్మగ్లర్ కోసం 2 దశాబ్దాల వేట, 734 కోట్ల ఖర్చు. ఇది సింపుల్ గా చెప్పాలంటే వీరప్పన్ డేంజరస్ హిస్టరీ. ఈ నెత్తటి చరిత్రకు 2004 అక్టోబర్ 18న తమిళనాడులోని పప్పరపత్తిలో ఫుల్ స్టాప్ పడింది. నాటి ఆపరేషన్లోని కీలక అంశాలు ఇప్పుడు పుస్తకంగా మన ముందుకు రాబోతున్నాయి. పారిశ్రామికవేత్త సహకారం, మారువేషంలో పోలీస్, వీరప్పన్ కంటి ఆపరేషన్ వంటివి ఆసక్తిని కలిగిస్తున్నాయి. వీరప్పన్ను ఎలా టార్గెట్ చేసింది తెలుసుకునే ముందు ఒక్కసారి అతగాడి నేర చరిత్ర తెలుసుకుంటే ఒళ్ళు చలతరిస్తుంది. వీరప్పన్ పేరు వినిపిస్తే చాలు 3 దశాబ్దాల పాటు 3 రాష్ట్రాల పోలీసులు, ప్రజాప్రతినిధులు వణికిపోయారు. ఏనుగు దంతాలు, గంధపు చెక్కల స్మగ్లర్ అయిన మునిస్వామి వీరప్పన్ 17 ఏళ్ల ప్రాయంలోనే నేరాలకు ఒడిగట్టాడు. అదే ప్రాయంలో హత్యలకు పాల్పడ్డాడు. దంతాల కోసం ఏనుగుల్ని, గంధపు చెక్కల వృక్షాల్ని ఇష్టారాజ్యంగా నరికేస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ అడవుల్లో బాగా విస్తరించుకుంటూ పోయాడు. అడ్డొచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, పోలీస్ ఇన్ఫార్మర్లను కిరాతకంగా చంపుకుంటూ పోయాడు. తన ఉనికి చాటుకోవడానికి వీవీఐపీలను కిడ్నాప్ చేశాడు వీరప్పన్. 2000 సంవత్సరంలో కన్నడ సినీ ప్రముఖుడు రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి 108 రోజులుగా బందీగా ఉంచాడు. ప్రభుత్వం పలు డిమాండ్లకు అంగీకరించడంతో రాజ్ కుమార్ ను సురక్షితంగా విడిచిపెట్టాడు. అయితే ప్రభుత్వాలకు గట్టి హెచ్చరికలు చేయడానికి అనేక మంది బందీలను నిర్దాక్షిణ్యంగా చంపి అడవుల్లో పడేశాడు. కర్ణాటక మంత్రి నాగప్పను 2002లో ఇలానే కిడ్నాప్ చేసి చంపేశాడు. 3 నెలల తర్వాత నాగప్ప మృతదేహాన్ని డీప్ ఫారెస్ట్ లో కనుక్కున్నారు. అప్పుడే వీరప్పన్పై రివార్డు మొత్తాన్ని 50 కోట్లకు పెంచింది కర్ణాటక ప్రభుత్వం. తొలినాళ్లలో టీనేజ్ ప్రాయంలో 1970లో ఒకసారి అరెస్టైన వీరప్పన్ బెయిల్పై విడుదలయ్యాక మరింతగా రెచ్చిపోయాడు. 1986లో ఓసారి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు. ఏటేటా వీరప్పన్ అరాచకాలు ఎక్కువైపోవడంతో 1991లో కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు సంయుక్తంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాయి. ఓ వ్యక్తిని పట్టుకోవడానికి భారత చరిత్రలో సుదీర్ఘకాలం ఆపరేషన్ సాగించింది స్పెషల్ టాస్క్ ఫోర్స్. అంతేకాదు, కిల్లర్ వీరప్పన్ను వేటాడటానికి ఏకంగా 700 కోట్లకు పైగా వెచ్చించింది. తనను పట్టుకోవడానికి వస్తున్న టాస్క్ ఫోర్స్ బృందంలోని పలువురు పోలీసు అధికారులను కూడా కిరాతకంగా మట్టుపెట్టడంతో ఎన్కౌంటర్ స్పెషలిస్టులు కూడా భీతిల్లిపోయారు. 1993 ఏప్రిల్లో పాలర్ బ్లాస్ట్ తో పోలీసుల వెన్నులో వణుకు పుట్టించాడు వీరప్పన్.
కర్ణాటకలోని పాలర్లో ల్యాండ్మైన్ పేల్చేశాడు. ఈ దాడిలో 22 మంది పోలీసులు, అటవీ అధికారులు కన్నుమూశారు. నాగప్ప హత్య, రాజ్ కుమార్ కిడ్నాప్ల తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ విస్తృతంగా గాలించి వీరప్పన్ను 2004లో మట్టుపెట్టింది. అప్పటికి వీరప్పన్ వయసు 52 ఏళ్లు. తమిళనాడులోని పప్పరపత్తిలో జరిగిన ఎన్కౌంటర్లో వీరప్పన్ హతమయ్యాడు. 3 దశాబ్దాల పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ అడవుల్ని ఏలిన వీరప్పన్ను ఎలా మట్టుపెట్టారు? 13 ఏళ్ల క్రితం వీరప్పన్ను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహం రచించారు? ఇప్పుడు ఇవే అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. సత్యమంగళ అడవుల్లో ఆపరేషన్ కకూన్ సక్సెస్ పై బుక్ లో ప్రస్తావిస్తున్నారు. 1975 నుంచి 2012 వరకు ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసిన విజయ్ కుమార్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్ను ఎలా రౌండప్ చేసింది తన పుస్తకంలో లిఖిస్తున్నారు విజయ్ కుమార్. నాటి ఆపరేషన్ లో వీరప్పన్, అతని 3 అనుచరులు శతుకులు గోవింద, చంద్రగౌడ, సేతుమణి హతమయ్యారు. వీరప్పన్ గ్యాంగ్ కాల్పుల్లో 4 పోలీసులు గాయపడ్డారు. లో మంత్రి నాగప్ప హత్య తర్వాత వీరప్పన్ ఉపేక్షించి లాభం లేదనుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఓవైపు వీరప్పన్, మరోవైపు ఎస్టీఎఫ్ కు నేతృత్వం వహిస్తున్న తమిళనాడు అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ 2004లో ధర్మపురిలో ఇద్దరు ఎదురుపడ్డప్పుడు కాల్పులు ఎలా జరిగాయి, అంతకుముందు పక్కా ప్లాన్ ను ఎలా అమలు చేసింది పుస్తకంలో తెస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్. కిల్లర్ వీరప్పన్ను పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహం, మట్టుపెట్టిన అనుభవాలపై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ రాస్తున్న పుస్తకం త్వరలో మార్కెట్లోకి రానుంది. అయితే ఇందులోని కొంత సమాచారం ముందుగానే బహిర్గతమైంది. తమిళనాడు అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్న సమయంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చీఫ్ గా వ్యవహరించిన విజయ్ కుమార్ పక్కా స్కెచ్ ప్రకారం వీరప్పన్ను టార్గెట్ చేశారు. వీరప్పన్ను మట్టుపెట్టడంలో చెన్నై నగరానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కీలక పాత్ర పోషించారట. వీరప్పన్ కోసం సాగించిన వేటలో ఆ ఇండస్ట్రియలిస్ట్ ఇచ్చిన సమాచారంతో ఎస్టీఎఫ్ చీఫ్ పకడ్బందీ వ్యూహం రచించారు. అయితే దీనికి ముందు పెద్ద కథే నడిచింది. వీరప్పన్ వర్గంలోని సీక్రెట్ ఏజెంట్ ఒకరు చెన్నై పారిశ్రామికవేత్తను ఓ హోటల్లో కలుసుకుని వెళ్లగానే ఎస్టీఎఫ్ కు చెందిన కమాండో దళాలు చుట్టుముట్టాయి. వీరప్పన్తో ఆ పారిశ్రామికవేత్త సాన్నిహిత్యం గురించి తెలుసుకున్న ఎస్టీఎఫ్ చీఫ్ పటిష్ట నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే హోటల్ ప్రాంగణంలో కమాండోలను ఉంచారు. వీరప్పన్ గూఢచారి వచ్చి వెళ్లగానే పారిశ్రామికవేత్తను ఇంట్రాగేషన్ చేశారు. వచ్చి వెళ్లిన వ్యక్తి తనతో ఏం చెప్పాడో పూసగుచ్చినట్లు వివరించాడు పారిశ్రామికవేత్త. వీరప్పన్ కు కంటి చూపు మందగించిందని, కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అత్యవసరంగా అత్యాధునిక మారణాయుధాలు సమకూర్చాలని ఆదేశాలు వచ్చినట్టు వెల్లడించారు. దీంతో పక్కా వ్యూహం రచించారు ఎస్టీఎఫ్ చీఫ్. వీరప్పన్ను బంధించే క్రమంలో ఎస్ఏ వెల్లదురై గుర్తుకొచ్చారు విజయ్ కుమార్ కు. చెన్నైలో పేరు మోసిన రౌడీ అయోధ్య కుప్పం వీరమణిని ఎన్కౌంటర్ చేసిన ఎస్ఏ వెల్లదురైని వీరప్పన్ వద్దకు మారువేషంలో పంపాలని నిర్ణయించారు. కోవర్టుగా మారిన పారిశ్రామికవేత్త సహకారంతో వెల్లదురైని వీరప్పన్ చెంతకు చేర్చాడు. ఇదంతా ఓ పకడ్బందీ వ్యూహం ప్రకారమే నడిచింది. చెన్నైలో భేటీ తర్వాత ముందుగా అనుకున్నట్లుగానే ధర్మపురిలో ఓ టీ బడ్డీ వద్ద వీరప్పన్ గూఢచారిని కలుసుకున్నారు పారిశ్రామికవేత్త. ఒక మనిషిని పంపిస్తా, అతనితో వస్తే వీరప్పన్ కు మధురై లేదా తిరుచిలో కంటి ఆపరేషన్ చేయిస్తానని నమ్మబలికాడు సదరు ఇండస్ట్రియలిస్ట్. దీంతో ఆ వచ్చే వ్యక్తికి ఇచ్చి పంపించాలంటూ లాటరీ చీటీ సగం ముక్కను పారిశ్రామికవేత్త చేతికిచ్చాడు వీరప్పన్ గూఢచారి. అప్పటికే కోవర్టుగా మారిన పారిశ్రామికవేత్త లాటరీ టికెట్ ముక్కను తీసుకొచ్చి ఎస్టీఎఫ్ చీఫ్ చేతికిచ్చాడు. లాటరీ టికెట్ ముక్క ఉంటేనే వీరప్పన్ వస్తాడు కాబట్టి ఆ రెండో ముక్కను ఎస్ఏ వెల్లదురై చేతికిచ్చాడు ఎస్టీఎఫ్ చీఫ్ విజయ్ కుమార్. అనుక్షణం టెన్షన్, ఈసారి గురి మిస్ కాకూడదనే తాపత్రయం, తేడా వస్తే తామే ప్రాణాలు కోల్పోవలసి వస్తుందనే భయం. అయినా సరే ముందుకే కదిలింది విజయ్ కుమార్ టీం. ధర్మపురి వెళ్లింది. మరోవైపు వీరప్పన్ కలుసుకోవడానికి అడవుల్లోకి మారువేషంలో వెళ్లాడు ఎస్ఏ వెల్లదురై. వీరప్పన్ గూఢచారి చెప్పిన ప్రదేశంలో లాటరీ టికెట్ ముక్కతో వీరప్పన్ను కలుసుకున్నాడు. తొలి సగంతో పోల్చి చూసుకున్న వీరప్పన్ ఎస్ఐని పారిశ్రామికవేత్త మనిషిగా భావించి ముందుకు అడుగులు వేశాడు. కంటి ఆపరేషన్ కంటూ ముందుగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఎక్కించి తన వెంట తీసుకెళ్లాడు వెల్లదురై. అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నది కూడా ఎస్ఐ వెల్లదురైనే. తనను తీసుకెళ్తున్నది ఓ పోలీస్ అని వీరప్పన్ ఊహించలేకపోయాడు. అప్పటికే ధర్మపురి సమీపంలోని పప్పరపత్తి గ్రామంలో ఎస్టీఎఫ్ పోలీసులు 35 మంది చీకటి పొదల్లో మాటు వేసి ఉన్నారు. రాత్రి 10:30 గంటల సమయం. స్పాట్ పెట్టిన ప్రాంతం ఓ స్కూల్ కు దగ్గరలో ఉంది.
అక్కడే ఆయిల్ ట్యాంకర్ను నిలిపి కొంతమంది పోలీసులు అందులో ఉన్నారు. ఎస్టీఎఫ్ చీఫ్ విజయ్ కుమార్ అక్కడే ఉన్నారు. అంబులెన్స్ చేరుకోగానే ఎస్టీఎఫ్ చీఫ్ వీరప్పన్ అండ్ గ్యాంగ్ ను లొంగిపోవాలని ఆదేశించారు. కానీ సమాధానం లేదు. మరోసారి హెచ్చరించారు. అంతలోనే ఎస్టీఎఫ్ ఆపరేటివ్ పోలీస్ కమ్ డ్రైవర్ అంబులెన్స్ వదిలేసి వీరప్పన్ గ్యాంగ్ కు దొరకకుండా తప్పించుకున్నాడు. ఆ వెంటనే ఎస్టీఎఫ్ టీం కాల్పులు జరిపింది. ఈ కాల్పులో వీరప్పన్ అతని సహచరులు 3 హతమయ్యారు. 2004 అక్టోబర్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలంలో 2 AK-47 మిషన్ గన్లు, 1 గన్, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ 1, 2 గ్రెనేడ్లు, 3.5 లక్షల నగదును సీజ్ చేశారు. అయితే వీరప్పన్ గ్యాంగ్ లోకి చొరబడ్డ పోలీస్ పేరును వెల్లడించిన ఎస్టీఎఫ్ చీఫ్ విజయ్ కుమార్ పారిశ్రామికవేత్త పేరును మాత్రం పుస్తకంలో వెల్లడించలేదు. వీరప్పన్ హతమార్చేందుకు సహకరించడంతో అతనిపై కేసులు పెట్టలేదు. దీంతో వీరప్పన్తో సన్నిహితంగా మెలిగి పోలీస్ కోర్టులుగా మారిన పారిశ్రామికవేత్త ఎవరా అనేది చర్చనీయాంశమవుతోంది.